ఆడింది ఆట పాడింది పాట మాట. ఈ వ్యవహారం ఏంటంటే నువ్వేం పీకగలవు మమ్మల్ని, కేవలం మహిళవి లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా అవనియండి, నువ్వేం చేయగలవు? ఏమి చేయలేవు. తేడా వచ్చిందంటే నిన్ను తీసుకెళ్ళి లోపల పెడతాను, నీకు డబ్బులు ఇస్తున్నాను కదా ఉండని చెప్పు ఉంటాడు. లేకపోతే పిల్లకి ఏదో మంచి స్కూల్లో వేస్తాను ఉండు, నేను చెప్పినట్టు ఉండు, నాకు నచ్చినట్టు ఉండు. ఇవే కదా జనరల్గా రెగ్యులర్గా సినిమాలు అందరూ చూస్తుంటారు కదా, అవే బయట జరిగేవి కూడాని. సినిమా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురారు, ఇక్కడ జరిగేదాన్నే దాన్ని అలా కథ కింద అల్లి ఒక కూర్పు కూర్చి జనాల మీద పెడతారు. అదే జరుగుతున్న అంశం. ఈరోజు ద్వారంపూడి గారి ఈ రాసలీలలు బయటికి రావడంతో ఆయన ఎంపైర్ కూలిపోతుంది, పేక మేడలాగా కూలిపోనుంది. పవన్ కళ్యాణ్ సామాన్యంగా వదలరు. జనసేన టేకప్ చేసింది కాబట్టి ఈ కేసుని అస్సలు వదిలే ప్రసక్తి ఉండదు. వేరే కంప్లైంట్ కాదు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైరెక్ట్గా మీడియా సాక్షిగా వీడియో ఇవ్వడం, దాన్ని ఎందుకంత ఈజీగా వదిలేస్తారు? ఈయన చేసిన శపథం ఏం మాడిపోవడం. మొన్న ఈ మధ్యనే కదా చేశారు, 2-3 నెలల క్రితం చేసిన వార్నింగే కదా, అది ఇచ్చిన వార్నింగే కదా. దాన్ని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తారు? ఎందుకు మర్చిపోతారు? ఇలాంటి అవకాశం వస్తే అస్సలు వదలడు ఆయన. కొంతమంది ఉన్నారు లిస్టు. లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంటే ఈయన దగ్గర వేరే బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారంగా వెళ్ళిపోతారు. అందుకని అడ్డంగా దొరికేశాడు ఈయన, అడ్డంగా దొరికేస్తే ఇంకా ఆయన ఆపడం ఎవరి తరం కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి, వినండి ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు. గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచును కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ఇది ద్వారంపూడి పవన్ కళ్యాణ్ గారు ఇంతలా శపథం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తక్కరు. బేడీలు వేయించుకుండి నిన్ను తీసుకువెళ్తాను. వాళ్ళ తాతగారిని డిటి నాయక్ వెరీ పవర్ఫుల్ ఆఫీసరు. విశాఖపట్నం కానీ తూర్పుగోదావరి కానీలో ఆయన హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే ఉచ్చబోయించేవాడు. డిటి నాయక్ వెహికల్ అలాగ వెళ్ళింది అంటే ఎక్కడికక్కడ రౌడీలు కానీ అల్లరి మోకలు కానీ చెల్లాచెదరు అయిపోవాలి. ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు, జిల్లాలు వదిలేసి వెళ్ళిపోయారు, రాష్ట్రాల నుంచి కూడా పాడిపోయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో కూడా జరిగిన విషయం. ఆయన ఎలా ఉండేదంటే ఆయన ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామందికి వీళ్ళకి తెలియదు డిటి నాయక్ గంటని. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన గురించి వినేవి. మా బ్రదర్స్ వాళ్ళు చదువుకున్న టైంలో కాలేజ్ కుర్రవాళ్ళు, ఇంటర్మీడియట్ కుర్రవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు పెద్ద స్టైల్స్ ఉండి అప్పట్లో హెయిర్ స్టైల్స్ ఇవన్నీ. ఏదో ప్రేమికుడి సినిమాలు గట్టా చూసారా మీరు? ప్రేమికుడి సినిమాలు అలాంటి వాటిలో ఇలా ఇక్కడ వరకు కూడా జుత్తులు పెంచుకుని ఉండేవాడు. ఈయన రావడమే విశాఖపట్నంలోని కాలేజీల దగ్గర ఒక ఫోర్స్ని పెట్టి, ఒక టీంని పెట్టి
పోలీస్ కటింగ్, ఎవడన్నా జుత్తు ఈ తలకి మించి కానీ హెయిర్ కానీ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా బార్బర్ని తీసుకెళ్ళి అమ్మాయిల ముందు నిలబెట్టి కటింగ్ చేయించేసేవాడట. ఇప్పుడు నేను చెప్పేది ఒక 25 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందేమో, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితంది. అది కథలకని చెప్పుకుండేవారు. ఆర్డీటీ నాయకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన తూర్పుగోదావరి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఆ రకంగానే రోడ్ల మీద నడిపించాడట. అప్పటికి రైసే, అప్పుడు రైస్ భాగవతం ఆ టైంలోనే. సో ఆయన డీటీ నాయక్, ఈయన భీమ్లా నాయక్. ఆ ఫ్లో కరెక్ట్గా ఉంది, చూసారా? ఎక్కడ ఆయన ఏం తడబట్టలేదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమా చూసే ఉంటారు కదా, పవన్ అభిమానులు అందరూ చూసే ఉంటారు. సో అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈయన భాగవతం బట్టబయలైంది. ఇలాంటి దాన్ని అస్సలు క్షమించడు ఆయన. అనవసరంగా వాగేవు, ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు అన్నాను, వెళ్ళేవు. ఇప్పుడు ఆ సాక్ష్యం వాళ్ళ ముందు ఉందట. ఆమె బయటకు వచ్చి ఇది జరిగింది అని చెబితే ద్వారంపూడి క్లోజ్. ఆయనకి మళ్ళీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా ఆయన ఎంపీలంతటినీ కూడా భూస్థాపితం చేస్తాను, కటకటాలు ఎక్కిస్తాను, బేడీలు పెట్టి రోడ్డు మీద నడిపిస్తాను అని చెప్పి డైరెక్ట్గా లైవ్లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిన ఈ తంతు చూస్తే, ఈయన భాగోతం చూస్తే ఇక ద్వారంపూడికి చీటీ చిరిగినట్టే అన్నది జనసేన వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మరి దీని నుంచి ఈయన ఏ రకంగా బయటకు వస్తాడు? భీమ్లా నాయక్ దెబ్బ ఎలా ఉంటుంది? ఆ గిరిజన మహిళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఆవినంత నిర్బంధించారట. దళిత సంఘాలు కూడా రోడ్డు ఎక్కాలి అంటున్నారు, దళిత సంఘాలన్నీ కూడా బయటికి రావాలి అంటున్నారు. ఆవిడకి